నమస్కారం. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఒక రకంగా ఓటు అనేది పోటెత్తింది అవును. ఈ దఫా. ప్రజలు అట్లే ఉన్నారు, ముఖ్యంగా ఉద్యోగులు మామూలుగా ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. రెండవ కారణం ఏమంటే, గతంలో ఉద్యోగులకి పరిమితమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ అనేది ఈ దఫా అంగన్వాడీలకి, సచివాలయ ఉద్యోగులకి, జర్నలిస్టులకి, ఇంకా కొంతమందికి అదనంగా రావడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనం గమనంలో పెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఉద్యోగులు ఈ 5 ఏళ్ల పాప పరిహారాన్ని ఒక రకంగా 2019లో చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడం కోసం అనే పద్ధతిలో ఈ రోజు చాలా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములైనట్టు కనిపిస్తాం. ఉమ్, ఈ 5 ఏళ్లు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారనే విషయాన్ని విటపు బాలసుబ్రహ్మణ్యం గారే డైరెక్ట్ గా ఆ బిఆర్టీఎస్ రోడ్ లో జరిగినటువంటి ఉద్యమానికి నేరుగా నాయకత్వం వహించారు ఆయన. అవును. ఇప్పుడు మన ప్యానెల్ లో ఉన్నారు. అవును. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఉద్యోగుల్ని ఉద్యోగుల్లాగా చూసారా అంటే, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సమ్మె చేయడం అనేది, లేదా నిరసన తెలియజేయడం అనేది, భావ ప్రకటన స్వేచ్ఛని మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ ప్రకటన చేయడానికి కూడా వీలేదని చెప్పి బిఆర్టీఎస్ రోడ్డుని పోలీసు దుర్భేద్యంగా మార్చి కనీసం అడుగు పెట్టనివ్వకుండా ఎన్ని ఆటంకాలు పరిచారు. ఆఖరికి మారువేషాల్లో ఉపాధ్యాయులు ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు, ఉద్యోగులు ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు, మనకందరికీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఎన్ని రకాల ఇబ్బందులు అంటే, ఒక్క ఉపాధ్యాయ ఉద్యమం ఉద్యోగుల ఉద్యమమే కాదు, అంగన్వాడీలు అన్ని రకాలుగా వేధించారు, ఆశాలు అన్ని రకాలుగా వేధించారు. ఏ ఉద్యోగి కూడా ఈ 5 ఏళ్లలో మేము సంతోషంగా ఉన్నాము, మాతో ఈ ప్రభుత్వం ఒక డైలాగ్ జరిపింది, ఆ కారణంగా మాకు ఈ సమస్య పరిష్కారం అయింది అన్నటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తే తప్ప మాకు వెసులుబాటు ఉండదన్నంత పోటెత్తింది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ ఓటింగ్ లో పాల్గొనడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నాను. ఈ విషయం వైసీపీ నాయకత్వానికి అర్థం కాలేదు అని అనుకోలేము. కాబట్టి దీన్ని ఎన్ని రకాలుగా ఆటంకాలు కల్పించి ఎన్ని రకాలుగా తగ్గించేస్తే అంత బయటపడడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన నుంచే ఈ రకమైనటువంటిది ప్రారంభమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గత ఎన్నికలప్పుడు 1,19,000 ఓట్లు ఉద్యోగులకు పోలైతే 2019వ సంవత్సరంలో ఈ దఫా 5,40,000 దగ్గర దగ్గర 5.5 లక్షలు ఓట్లు పోలైనాయంటే, ఆనాడు 50,000కు పైగా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీనికి ఇట్లాంటి కారణంలో ఆర్ఓ సంతకాలు లేదని మేజర్ గా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా వేశారని చెప్పి, ఈసారి ఈసీ చేసినటువంటి మంచి నిర్ణయం ఏంటంటే, ఉద్యోగులు ఇళ్లకు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ ను మళ్ళీ వేసే కార్యక్రమాన్ని రద్దు చేయించింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇంతకు మునుపు విటప్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా నేరుగా అక్కడే ఉద్యోగులు ఓటేయడానికి, ఈ ఒత్తిడి నుంచి మినహాయించబడడానికి ఈ రాజకీయ పార్టీలు లోకల్ గా రకరకాలుగా ఉన్నటువంటి అధికారంలో ఎవడుంటే వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ ఎన్నికల సందర్భాల్లో మనకు చాలా సందర్భాల్లో మనం చూసింది ఏమంటే, ఎవడు అధికారంలో ఉంటాడో ఆ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి అదనంగా వస్తాయి. కారణం ఏమంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అన్ని రకాల ఒత్తిళ్లు పనిచేసి పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళే తీసుకొని పోయి వాళ్లే ఓటేసి వాళ్లే సబ్మిట్ చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఈ దఫా అది కాకుండా నేరుగా ఇవ్వడం అనేది ఒక మంచి ప్రక్రియ. అంతవరకు కరెక్ట్ గా జరిగింది, సక్రమంగా. ఇక్కడ ఓటరు బాధ్యత పూర్తి అయిపోయింది. ఆర్ఓ సంతకం పెట్టకపోయినా, ఆర్ఓ సీలు వేయకపోయినా, గెజిటెడ్ ఆఫీసర్ అక్కడ సైన్ చేయకపోయినా వాటన్నిటికీ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి తప్ప, ఓటరు ఇప్పుడు ఉద్యోగులు చెప్తున్నట్టుగా, ఉద్యోగ సంఘాలు చెప్తున్నట్టుగా ఓటరు ఓటు ఎట్లా వేసాడనేది చూడాలి తప్ప, ఆర్ఓ సంతకం లేకపోతే ఆర్ఓది బాధ్యత, అది ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి. అందుకని ఎన్నికల కమిషన్ సార్ అవునవును అంతే అంతే. ముఖేష్ కుమార్ గారు ఈ సందర్భంగా గమనించాల్సింది ఏమనంటే, మా సిపిఎం పార్టీ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసేది, టెక్నికాలిటీస్ చూడబాకండి ఈ దఫా. కారణం ఏమంటే, ఈసీ బాధ్యత తీసుకున్నది. ఈసీ బాధ్యత తీసుకున్నటువంటి కారణంగా ఇట్లాంటి టెక్నికాలిటీస్ పెట్టుకొని వెనకాల సీల్ లేదు, లేదంటే ఆర్ఓ సైన్ చేయలేదు, ఆర్ఓ ఇవ్వకుండా బ్యాలెట్ పేపర్ వీళ్ళకి ఎట్లా వస్తుంది, లేదా అక్కడ వాళ్ళు నేరుగా పోయి ఓటు వేయకుండా ఈ పరిశీలన చేయకుండా జరిగేదానికి ఆస్కారం లేదు. అట్లాంటి వాటిని చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి, నిజంగానే ఓటు వేయడంలో ఇద్దరికి ఓటేసో లేదా టిక్కులు పెట్టడంలో తప్పులు జరిగి అట్లాంటివి ఉంటే వాటిని ఇన్వాలిడిటీ చేయొచ్చు. కానీ ఓటు వేసేటప్పుడు స్పష్టంగా ఉంటే మాత్రం వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని కాపాడాల్సినటువంటి బాధ్యత
ఈసీ మీద ఉందనేది నేను 100% భావిస్తున్నాను. దాన్నే చేయాలి. వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున 95% మంది ఓటర్లు ఈ ఓటింగ్ లో పాల్గొని తమ అభిప్రాయాల్ని వెల్లడి చేయాలన్నటువంటి ఒక ఆస్పిరేషన్, ఆకాంక్ష వాళ్ళలో ఎంత తీవ్రమైనటువంటి దాన్ని మనకు స్పష్టంగా అనిపిస్తుంది. గతంలో ఏ ఎన్నికల్లో ఇది ఒక రకమైన తిరుగుబాటే కదా మురళి గారు. ఎందుకంటే దాంట్లో సందేహం ఏమి లేదు సార్. 100% ఇది ఒక తిరుగుబాటు. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురైందని ఒక సినిమా రచయిత పాట ఏదైతే ఉందో ఆ మాదిరి ఈ 5 ఏళ్లు వాళ్ళు ఎదురు చూసినటువంటి ఉదయం ఆ రోజు మే 13వ తారీఖున వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలుసు, ఇక్కడ నేను తిరిగాను ఈ నియోజకవర్గాలు, తిరుపతిలో నేరుగా ప్రత్యక్షంగా చూశాను, నెల్లూరులో నేను చూశాను. ఈ సందర్భంలో గంటల తరబడి లైన్ లో నిలబడుకోను. ఎంత ఎండంటే ఆ సమయంలో వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ జరిగిన మే 13కు ముందే జరిగింది ఇవంతా కూడా. అప్పుడు తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా గంటల తరబడి నిలబడుకున్న తర్వాత కూడా మీ ఓటు ఇక్కడ లేదు పలానా చోట అంటే కూడా అక్కడికి పోయి కూడా నిలబడుకొని ఓట్లు వేసినటువంటిది పత్రికల్లో చూసాం. చాలా గందరగోళంగా వచ్చింది మీడియాలో. పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, ఈసీ వైఫల్యం అని. అయినప్పటికీ ఉద్యోగులు ఈ ఓటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనేటువంటి ప్రయత్నాన్ని గమనించాలి. మురళి గారు ఒక్క నిమిషం, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు